అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలుప ఐపీఎస్. ఆంధ్ర స్టైల్లో చిల్లీ చికెన్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ చిల్లీ చికెన్ రెసిపీ. ఇందులో నేను ఒక టిప్ కూడా చెప్తానండి. చికెన్ జ్యూసీగా రావాలంటే కనుక నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి అందులోకి ఒక స్పూను నిమ్మరసము, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 అవర్ పాటు వదిలేసేయండి. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, వెల్లుల్లి, అల్లము, మీ కారానికి సరిపడు కారము, అలాగే ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు కావాలితే ముక్కలుగా కూడా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి. ఇక్కడ కారం ఆప్షనల్, మీరు కావాలితే వేసుకోండి లేదంటే లేదు. కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని మంట పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మనకి ఉడికిన తర్వాత ఇందులోకి పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద మగ్గనివ్వండి. ఇలా మనకి మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇది పూరీలోకి, అలాగే చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి ఉడికిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా జ్యూసీగా కావాలంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి, 1/2 కప్పు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇప్పుడిప్పుడే మనకి పైకి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే మాడిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా మనకి ఉడికిన తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. మన కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా వచ్చింది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి, పూరీలోకి ఈ కర్రీ అనేది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా మీరే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.